కొన్ని దిగజారుడు ఘటనలు చూస్తుంటే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా? ఈ భూమి మీదన ఇలాంటి దరిద్రులు కూడా ఉంటారా అనిపించింది. మొన్న గనక ఆడెవడో కట్టుకున్న భార్యని ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికి పరిచయం చేసి, ఆవిడ పరిచయం చేసుకుంటూ, వాళ్ళందరికీ తను పక్కలు వరిస్తే, వీడు వీడియోలు తీసి, పక్కలు పరిచినందుకు ఆవిడ డబ్బులు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి వీడి డబ్బులు, ఇద్దరు అందుకు ఇద్దరు కలిసి చేస్తుంటే, ఒక లారీ డ్రైవర్ తట్టుకోలేక పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో ఇన్వెస్టిగేట్ చేస్తే 150 మందిని ఆవిడ ఇట్లాగ పక్క మీదకి తీసుకొచ్చుకుందంట. దాదాపు 1500 మందిని ఇట్లా బెదిరించి డబ్బులు వసూలు చేసిందంట. అదే అరాచకం అనుకుంటే, కట్టుకున్న భార్యని చూపించి ఆవిడ అక్కని చెప్పి, ఇంకొక అమ్మాయిని మ్యాట్రిమోనీ దీంట్లో ఏది నా దగ్గర ఒక 700,00,00,000 ఆస్తుంది అని చెప్పేసేసి పెళ్ళికి రెడీ చేసుకుని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి ₹1,00,00,000 కట్నం తీసుకుని, ఆ పైన అమ్మాయి చేతన, అమ్మాయి బంధువులందరి చేతన పెట్టుబడుల పేరుతో, వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తనకేదో డబ్బుల మీద సీబీఐ రైడ్ జరిగింది, ఈడీ రైడ్ జరిగింది, కోర్టు ఆదేశాలు అన్నట్టు పేరుతో తప్పుడు డాక్యుమెంట్ కొన్ని చూపెట్టి వాళ్ళ బంధువులందరి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఒకటి వ్యవహారం ఇప్పుడు బయటపడింది. ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయమైన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెళ్లి కాలేదని నమ్మించేందుకు భార్యని అక్కగా పరిచయం చేశాడట. ₹1,75,00,000 దోచుకున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వైట్‌ఫీల్డ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువతకి లాస్ట్ ఇయర్ మార్చిలో మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా విజయరాజ్ గౌడ పరిచయం అయ్యాడు. వాడు పారిశ్రామికవేత్తనని 715 కోట్ల ఆస్తులని ఆయన నమ్మించాడు. విజయరాజ్ గౌడ్కి అప్పటికే సౌమ్యతో పెళ్ళైంది, వీళ్ళకు బిడ్డ కూడా ఉంది. అయితే సౌమ్యను తన అక్కగా ఆమెకి పరిచయం చేశాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. యువతని కెంగేరికి పిలిపించుకుని కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. వాళ్ళంతా కలిసి పెళ్లికి సంబంధించిన అంశాలు చర్చించారు కూడా. తన తండ్రి రిటైర్డ్ తహసీల్దార్ అని నమ్మించాడు. కోడల్ని బాగా చూసుకుంటామని కట్నంగా ఇచ్చే సొమ్మును తాను గ్యారంటీ అంటూ విజయ్ తండ్రి బోరేగౌడ కూడా భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయ్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తన ఆస్తుల మీద ఈడీ కేసు నమోదు చేసిందని, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారంటూ నకిలీ కోర్టు కాపీలు చూపించాడు. తొలుత అవసరం యువత నుంచి 15,000 తీసుకున్నాడు. ఆ తర్వాత కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించి యువత పేరిట పలు బ్యాంకులు అప్పులు తీసుకున్నాడు. బిజినెస్ లాభం వస్తుందంటూ యువత స్నేహితుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. అలా విడతల వారీగా ₹1,75,00,000 స్వాహా చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒకసారి హైకోర్టులో, మరోసారి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మళ్ళీ డబ్బు అడిగితే చంపేస్తానని యువతని బెదిరించాడు. అప్పుడు అమ్మాయికి డౌట్ వచ్చి సోషల్ మీడియాలో అతని ఖాతాలు చెక్ చేస్తే అతనికి అప్పటికే పెళ్ళి అయిపోయిందని, బిడ్డ కూడా ఉందని, అక్కగా పరిచయం అయిన ఆవిడే అతని భార్య అని తెలిసింది. దీంతో మోసపోయానంటూ ఇప్పుడు అమ్మాయి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తే కెంగేరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.